ఉత్తరాంధ్ర సెగలో మరో మణిహారం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరికొద్ది సేపట్లో జాతికి అంకితం చేయబోతున్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉత్తరాంధ్ర వెనుకబాటును పారదోలతో పాటు ఉపాధి కల్పనకు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతగానో దోహదపడుతుంది. మరోవైపు మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో శరవేగంగా పూర్తి చేసుకుని ఉపాధి కల్పనకు అందుబాటులో వస్తున్న ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చేందుకు ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులేస్తుందో అనడానికి ఇది ఒక శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ప్రారంభోత్సవానికి వచ్చినట్టు పలాస ఎమ్మెల్యే గౌ సురేష్ అంత ఉన్నారు. చూస్తే కనుక ఇంకొక ఎయిర్పోర్ట్ మీ దగ్గర కూడా నిర్మాణం చేపడతారన్న నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం రావడం ఎలా అనిపిస్తుంది? కొంతమందికే కొన్ని పనులు సాధ్యమవుతాయండి. చరిత్రను సృష్టించాలన్నా, చరిత్రను తిరగరాయాలన్నా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. 2 సంవత్సరాల్లో ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళగా చూసుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్తో, బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో ఈరోజు ఇటు మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సమన్వయం చేసుకుంటూ ఆయన నడిపిస్తున్న తూరు 2 సంవత్సరాలను మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విల్ నెవర్ డిసప్పాయింట్ ద ఏపీ. ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఇటు అభివృద్ధి రకాల్లో, ఎందుకంటే ఉత్తరాంధ్రలోని ఎర్ర బస్సు రాని దగ్గరికి ఎయిర్ బస్సా అన్న వాళ్ళు రేపు ఉదయం ఉత్తరాంధ్ర రావాలంటే ఇదే ఎయిర్ బస్సు టెర్మినల్లో దిగాలన్న సంగతి కూడా ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం. భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలన్నా, ఈరోజు ఒక ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనేది ఎంత చక్కగా చెప్పారో. కరెక్ట్గా ఇక్కడున్న యువత ఎక్కడెక్కడ ప్రపంచంతో కనెక్టివిటీ పెరగాలన్నా ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ కాబోతుందండి. మీరు అన్నది కరెక్టే. పలాసలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తొందరలోనే పలాస ఉద్యానం ఎయిర్పోర్ట్కి కూడా మేము శంకుస్థాపన చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. చూస్తే కనుక వెనకపాటుతనంలో ముందు వరుస వలసలకి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకునే ఉత్తరాంధ్ర ముఖ చిత్తం మారేందుకు ప్రధానమంత్రి పర్యటన ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం దోహదపడుతుంది అంటే ఖచ్చితంగా దోహదపడుతుంది. ఎందుకంటే బటన్ల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఏదైతే రైల్వే జోన్ తీసుకొచ్చామన్నామో రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఉత్తరాంధ్ర మా విశాఖ ఉక్కు, మా హక్కు అనే విశాఖ ఉక్కుని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టి దాన్ని ఆపి ఈరోజు విశాఖ ఉక్కుని అభివృద్ధి బాటలో పరిగెట్టిస్తున్నాం. అలాగే 5 సంవత్సరాలు ఈరోజు ఎంత నవ్వొస్తుందంటే మేము ఉత్తరాంధ్రలోని ఈ ఎయిర్పోర్ట్ని మేము ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చామని మాట్లాడుతున్నారు భ్రమల్లో. వాళ్ళు అలాగా భ్రమల్లోనే ఉంటారు, భ్రమల్లోనే ఉండనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు తన పని తను చేసుకుంటూ వెళ్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా వస్తుంటే చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ చూడాలని ఎప్పుడు గ్రామాల నుంచి కదలని మహిళలు ఈరోజు పెద్ద స్థాయిలో కదిలారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రకంగా ఉంటే రేపుదే మా ఉద్యానంలో ఎయిర్పోర్ట్ ఎలా వస్తుందని చెప్పి ఒక ఇంట్రెస్ట్తో, ఒక ఉత్సాహంతో వస్తున్నారు. పండగ వాతావరణం ఎంత పండగ వాతావరణం అంటే ఉత్తరాంధ్రని నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్రలోని ముఖ్యంగా విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తారని అబద్ధాలు చెప్పి విశాఖపట్నంలోని ఒక కొండ మీద ప్యాలెస్ కట్టుకోవడం తప్ప ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, మాటలకి, చేతలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మౌన ఋషిలాగా తన పని తను చేసుకుంటూ పోతున్న ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఇంత సాధించామంటే వచ్చే 3 సంవత్సరాలు ఆ తర్వాత ఏదైతే మనకి ఆయన హామీ ఇచ్చారో ఈరోజు ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో అత్యున్నత స్థాయిలో నింపడానికి అది కళల్లో కనిపిస్తుంది. ఆ కళ సాఫల్యాలు 2 ఏళ్ళలో నమ్మకం అన్నటువంటి ఒక ప్రజా ఆదరణ పొందినటువంటిది. మరో 3 ఏళ్ళు ఇంకెక్కడికో ఆంధ్రప్రదేశ్ వెళ్ళే పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే 5 సంవత్సరాల్లో ఒక దోపిడీకి, ఒక అలసత్వానికి, వెనుకబాటుతనానికి గురైందో అవన్నీ దాటుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాము, మేము ప్రశాంతంగా ఉండొచ్చనే అనుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళలకి కరెక్ట్గా అది విధానంలో 2 సంవత్సరాల్లో ఇవన్నీ పూర్తి చేసామంటే వచ్చే 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతుంది. హైదరాబాద్ని వదిలేసుకున్నాం, హైటెక్ సిటీ వెళ్ళిపోయిందని బాధపడే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క నగరాన్ని, ఒక విశాఖపట్నం, ఒక శ్రీకాకుళం, ఒక విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఒక్కటి కాదు అన్ని సిటీల్ని హైటెక్ సిటీతో ధీటుగా చంద్రబాబు నాయుడు గారు త్వరగా తయారు చేస్తారు. ఉత్తరాంధ్ర సెగలో మరో మణిహారం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరికొద్ది సేపట్లో జాతికి అంకితం చేయబోతున్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉత్తరాంధ్ర వెనుకబాటును పారదోలతో పాటు ఉపాధి కల్పనకు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతగానో దోహదపడుతుంది. మరోవైపు మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో శరవేగంగా పూర్తి చేసుకుని ఉపాధి కల్పనకు అందుబాటులో వస్తున్న ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చేందుకు
ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది అనడానికి ఇది ఒక శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ప్రారంభోత్సవానికి వచ్చినట్టు పలాస ఎమ్మెల్యే గౌ శిరీష మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇంకొక ఎయిర్పోర్ట్ మీ దగ్గర కూడా నిర్మాణం చేపడతారన్న నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం రావడం ఎలా అనిపిస్తుంది? కొంతమందికే కొన్ని పనులు సాధ్యమవుతాయండి. చరిత్రను సృష్టించాలన్నా, చరిత్రను తిరగరాయాలన్నా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. 2 సంవత్సరాల్లో ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళగా చూసుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్తో, బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో ఈరోజు ఇటు మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సమన్వయం చేసుకుంటూ ఆయన నడిపిస్తున్న తూరు 2 సంవత్సరాలను మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విల్ నెవర్ డిసప్పాయింట్ ద ఏపీ. ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఇటు అభివృద్ధి రకాల్లో, ఎందుకంటే ఉత్తరాంధ్రలోని ఎర్ర బస్సు రాని దగ్గరికి ఎయిర్ బస్సా అన్న వాళ్ళు రేపు ఉదయం ఉత్తరాంధ్ర రావాలంటే ఇదే ఎయిర్ బస్సు టెర్మినల్లో దిగాలన్న సంగతి కూడా ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం. భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలన్నా, ఈరోజు ఒక ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనేది ఎంత చక్కగా చెప్పారో కరెక్ట్గా ఇక్కడున్న యువత ఎక్కడెక్కడ ప్రపంచంతో కనెక్టివిటీ పెరగాలన్నా ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ కాబోతుందండి. మీరు అన్నది కరెక్టే. పలాసలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తొందరలోనే పలాస ఉద్యానం ఎయిర్పోర్ట్కి కూడా మేము శంకుస్థాపన చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. చూస్తే కనుక వెనకపాటుతనంలో ముందు వరుస వలసలకి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకునే ఉత్తరాంధ్ర ముఖచిత్తం మారేందుకు ప్రధానమంత్రి పర్యటన ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం దోహదపడుతుంది అంటే ఖచ్చితంగా దోహదపడుతుంది. ఎందుకంటే బటన్ల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఏదైతే రైల్వే జోన్ తీసుకొచ్చామన్నామో రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఉత్తరాంధ్ర మా విశాఖ ఉక్కు, మా హక్కు అనే విశాఖ ఉక్కుని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టి దాన్ని ఆపి ఈరోజు విశాఖ ఉక్కుని అభివృద్ధి బాటలో పరిగెట్టిస్తున్నాం. అలాగే 5 సంవత్సరాలు ఈరోజు ఎంత నవ్వు వస్తుందంటే మేము ఉత్తరాంధ్రలోని ఈ ఎయిర్పోర్ట్ని మేము ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చామని మాట్లాడుతున్నారు భ్రమంలో. వాళ్ళు అలాగా భ్రమంలోనే ఉంటారు, భ్రమంలోనే ఉండనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు తన పని తను చేసుకుంటూ వెళ్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా వస్తుంటే చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ చూడాలని ఎప్పుడు గ్రామాల నుంచి కదలని మహిళలు ఈరోజు పెద్ద స్థాయిలో కదిలారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రకంగా ఉంటే రేపు మా ఉద్యానంలో ఎయిర్పోర్ట్ ఎలా వస్తుందని చెప్పి ఒక ఇంట్రెస్ట్తో, ఒక ఉత్సాహంతో వస్తున్నారు. పండగ వాతావరణం ఎంత పండగ వాతావరణం అంటే ఉత్తరాంధ్రని నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్రలోని ముఖ్యంగా విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తారని అబద్ధాలు చెప్పి విశాఖపట్నంలోని ఒక కొండ మీద ప్యాలెస్ కట్టుకోవడం తప్ప ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, మాటలకి, చేతలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మౌన ఋషిలాగా తన పని తను చేసుకుంటూ పోతున్న ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఇంత సాధించామంటే వచ్చే 3 సంవత్సరాలు ఆ తర్వాత ఏదైతే మనకి ఆయన హామీ ఇచ్చారో ఈరోజు ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో అత్యున్నత స్థాయిలో నింపడానికి అది కళల్లో కనిపిస్తుంది. ఆ కళ సాఫల్యాలు 2 ఏళ్ళలో నమ్మకం అన్నటువంటి ఒక ప్రజా ఆదరణ పొందినటువంటిది. మరో 3 ఏళ్ళు ఇంకెక్కడికో ఆంధ్రప్రదేశ్ వెళ్ళే పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే 5 సంవత్సరాల్లో ఒక దోపిడీకి, ఒక అలసత్వానికి, వెనుకబాటుతనానికి గురైందో అవన్నీ దాటుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాము, మేము ప్రశాంతంగా ఉండొచ్చనే అనుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళలకి కరెక్ట్గా అది విధానంలో 2 సంవత్సరాల్లో ఇవన్నీ పూర్తి చేసామంటే వచ్చే 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతుంది. హైదరాబాద్ని వదిలేసుకున్నాం, హైటెక్ సిటీ వెళ్ళిపోయిందని బాధపడే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క నగరాన్ని, ఒక విశాఖపట్నం, ఒక శ్రీకాకుళం, ఒక విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఒక్కటి కాదు అన్ని సిటీల్ని హైటెక్ సిటీతో ధీటుగా చంద్రబాబు నాయుడు గారు త్వరగా తయారు చేస్తారు.